పార్టీ చెప్పే మాటలను నిరుద్యోగులు నమ్మొద్దని ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బక్కా జడ్సన్ కి ఓటు వేసి గెలిపించాలని నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రికులు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనార్దన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ చెప్పిన మాయమాటలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రికుల పేరుతో బస్సు యాత్ర నిర్వహించామని, తీరా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోగా జాబ్ నోటిఫికేషన్లు కూడా రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చోటా నయీం వలె వ్యవహరిస్తున్నాడని, అతనికి నిరుద్యోగులు ఎవరూ ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. పేరు జనార్దన్ హనుమలపురి. ఈరోజు మేము వీటికి రావాల్సినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఆ రోజు బీఆర్ఎస్ను గద్దెదించడానికి ఈడికే వచ్చినా ఇలా మళ్ళీ మా కష్టాలు పోకుండా మళ్ళీ మా గోస చెప్పుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రెస్ మీటు ఉద్దేశం బక్కా జడ్సన్ గారికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బస్సు యాత్ర చేసినటువంటి నిరుద్యోగులు ఎవరైతున్నామో మా కష్టాలు కాంగ్రెస్లో తీరలేదని గ్రహించి మేము పక్కా ఈరోజు నిరుద్యోగులకు ఓటు వేయబోతున్నటువంటి వాళ్ళు పట్టభద్రులు ఓటు వేయబోతున్నటువంటి దాంట్లో ఇక్కడ ఆ రోజు చైతన్యం చేసుకున్నట్టు ఈరోజు చైతన్యం చేసుకొని మా ఓటు చీలకుండా ఖచ్చితంగా బక్కా జడ్సన్ అన్నకే మా మద్దతు ప్రకటించడానికి వచ్చినాం. ఎందుకంటే ఈ నిరుద్యోగుల సమస్యలపైన, తెలంగాణకు ఉన్నటువంటి సమస్యలపైన అన్నిటిపైన పోట్లాడే వ్యక్తి, అన్నిటిపైన సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి బక్కా జడ్సన్ గారు. కాబట్టి బక్కా జడ్సన్ గారికే మా మద్దతు. ఎందుకంటే ఇక్కడ ఓట్లు చీల్చడానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కొన్ని కుతంత్రాలు పన్ని ఇక్కడ బల్మూరి వెంకటైతే ఉంది, ఇక్కడ కొంతమంది జమ అయ్యి ఇక్కడ నిరుద్యోగుల ఓటు చీలాలని చెప్పేసి బక్కా జడ్సన్ గారికి పడకుండా అశోక్ను దింపిరు. అలాంటిది చీలొద్దు, పక్కా ఈడ బక్కా జడ్సన్ గెలవాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసింది అనేటటువంటిది ఒకే ఒక నిమిషంలో మీకు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తుందని చెప్పింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరుచుకునేటట్టు, నిరుద్యోగుల్ని మోసం చేసేటట్టు చేసి ఈయన ఎన్నికల్లోకి వచ్చింది. దీనివల్ల ఎవరికి లాభం అంటే ఈరోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళకు లాభం. ఎందుకంటే నిరుద్యోగులు ఈరోజు కాంగ్రెస్ వెంట లేరు. ఆ నిరుద్యోగ ఓటుని చీల్చాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి అభ్యర్థిత్వమే అశోక్. అందుకనే అశోక్ను నమ్మొద్దు. అశోక్ అనే వ్యక్తి బోగస్ వ్యక్తి. నిరుద్యోగులారా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. ఖచ్చితంగా ఈ అశోక్ను ఓటేయొద్దు, బక్కా జడ్సన్ అన్నను గెలిపించుకోవాలి. బక్కా జడ్సన్ అన్నే మనకు నిజమైనటువంటి వ్యక్తి, పోరాడేటటువంటి వ్యక్తి, కాంగ్రెస్లో ఎంతో ఉన్నతమైన పదవులు అలంకరించినటువంటి వ్యక్తి. ఆయనకు అన్ని పార్టీలలో నుంచి పెద్ద పెద్ద వ్యక్తులు తెలిసినటువంటి వ్యక్తి. ఏ ఉద్యమానికైనా శ్రీకారం చుట్టినా ఉద్యమం యొక్క ఫలితం అంతం అయ్యేంత వరకు కూడా, ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఎక్కడ వెనుతిరిగినటువంటి వ్యక్తి, ఎక్కడ ప్రలోభాలకు లొంగనటువంటి వ్యక్తి, ఎక్కడ స్వలాభాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి బక్కా జడ్సన్ గారు. కాబట్టి నిరుద్యోగుల